ఆయన బాధలు పాట రూపంలో రాశాడు. భక్తుడైన దావీదు ఆయన రాసిన 73 కీర్తనలు, కొన్ని కీర్తనలు ఆయన బాధల్లో ఉన్న రాసిన కీర్తనలు. దేవుడికి మహిమ కలుగును. తన మాంగారు సౌలు తవ్వుతున్నప్పుడు, తన కుమారుడు తవ్వుతున్నప్పుడు, తన శత్రువులు తన సంపాదన విషయంలో ఉన్న సమయంలో, తన పారిపోయి తాకున్న దినాల్లో, భయముతో ఉన్న దినాల్లో, షావు దగ్గరగా ఉన్న దినాల్లో దేవుడు చేసిన కార్యాల్ని పాట రూపంలో స్తుతించి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అంతేకాని ఆనాడు నా జీవితంలో జరిగిన మేలులు, పాటలు, ప్రార్థన, కృతజ్ఞత నేను మర్చిపోను. అది రాత్రి వందలవని, ఉదయకాలం అవని నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను అంటున్నాను. హల్లెలూయా. గడిచిన సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారు? గడిచిన రోజుల్లో మీరు ఎలా ఉన్నారు? ఒక దినాల్లో తిండి లేకుండా ఉన్నారా? వస్త్రం లేకుండా ఉన్నారా? గృహం లేకుండా ఉన్నారా? లేకపోతే మనశ్శాంతి లేకుండా ఉన్నారా? సరైన ఆరోగ్యం లేకుండా ఉన్నారా? సరైన ధర్మ లేకుండా ఉన్నారా? లేకపోతే మీ శత్రువులతో, మీ స్నేహితులతో, మీ ఇంట్లో వారితో శోధింపబడి ఉన్నారా? అలాంటి టైంలో దేవుడు నేను ఉన్నానని ప్రతి సంవత్సరం మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. అది 103వ కీర్తన మొదటి వాక్యం చదువుదాం. 103వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఏంటండి? ఏం మర్చిపోకూడదమ్మా? ఏమండి అందరూ వినండి. ఏం మర్చిపోకూడదండి? ఎప్పుడు చేసినాయండి? ఎప్పుడు చేసినాయండి? ఏంటి? అది కీడైనను మేలైనను, అది ఏదంటే కానీ నువ్వు ఎదుర్కొన్న ఆ సంవత్సరాలు, ఆ అనుభవాలను మర్చిపోకూడదు. దావీదు ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. సామెతల గ్రంథము చదువుదాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. రాత్రి దినాన్ని వాక్యం విన్నారు. నా వల్ల మీకు దీర్ఘ